హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలే నాన్న నువ్వు చెప్ప హ్యాపీ న్యూ ఇయర్ కేక్ రే అవి బ్లాక్ అయిపోతున్నా వాళ్ళు అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య రాత్రి మొత్తం దగ్గి 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 మాకు నిద్ర లేకుండా చేసినావు నీకు నిద్ర లేకుండా చేసినావు కేక్ తినోదంటే మళ్ళీ ఎట్లా అయినవరా నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు ఊరుకొక్క ఏమైనా కలిసిందా ఇప్పుడు ఎట్లా లేస్తారు ప్లీజ్ వినే వండుకొని వినే ఊకి సతాన్ చెప్పు చోటా ఉన్నానయ్యా నాకైతే ఇన్ని సంవత్సరాలల్లా 2023 అంత కష్టం అనేది నేను ఎప్పుడు చూడలే. కష్టమా? మంచిగా ఓలే నా ఆరోగ్యం మీద దెబ్బ తీసింది. హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో పొద్దున్నే మమ్మీ పూజ స్టార్ట్ చేసేసింది. ఆమె అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తుంది ధ్యాన్ గారు? పూజ ఏం ఇస్తలేదా? అవి ఎట్లా జరుగుతుంది చూడు. ఏ రీదారా అమ్మ పూజ వద్దు నువ్వు రాయికరా. ఇట్లా పూజ చేస్తా ఉంటే మమ్మీ ఇద్దరు ఇట్లా సతాయిస్తా ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలే నాన్న నువ్వు చెప్ప హ్యాపీ న్యూ ఇయర్ కేక్ ఉషా ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంది. ఉషా హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ గైస్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అగో పిల్లలు ఉంటే ఇట్లుంటది, ఇద్దరికి ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది ఉషా. అంటే ఒక్క దోశలో ఈయనకి అండ్ ఆయనకి నోట్లో కుక్తా ఉంది. ఓ వేరే వేరే ప్లేట్లు, ఒక్క దోశలు ఇద్దరికి కాదు. వేరే ప్లేట్ ఒకటే ప్లేట్ ఉంది, అలా చట్నీ ఉంది. అరే ఇది ఒక్క పీస్ ఉంటే అయిపోయింది. అవిష్ గాంధీ ఇది రియాన్స్ గాంధీ. ఓకే సపరేట్ ప్లేట్ ఇట్లా ఇద్దరికి తినిపిస్తా ఉంటారు. ఇంకా కావాలా? నాకు చేసి మెల్లనే అది తిన్నాక పెట్టు, తట్టుకోగలడానికి. ఏం తట్టుకోరు. పడేసి కింద ఆడు కూర్చోనికి తిరిగి రిపీట్ చేస్తా ఉంటారు. రే నా నెంబర్ గుడికి వెళ్ళు, ఓకేనా? ఏంటి ఇట్లా అనుకున్నాడు? రే అవి బ్లాక్ అయిపోతున్నా వాళ్ళు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. గుడ్ బాయ్. వద్దు నాన్న పనుకున్నాను. ఎన్ని ఆయమంటుంది వాళ్ళకి. అన్నం అన్నాడని ఆయన అంటున్నావు. రే ఎందుకురా చోట ఎందుకురా అన్నం అంటున్నాను నువ్వు. లోనా నాకు నువ్వు అనుకున్నా అని చెప్పేసి తమ్ముడు కూడా అనుకుని లోనా అవి ఇదో మళ్ళీ బ్లాక్ అయిపోతాడు. నేను ఓవర్ చూడాలి మళ్ళీ. కేక్ ఓవర్ ఇచ్చిండు అవి, కేక్ ఓవర్ ఇచ్చిండు. మమ్మీ నువ్వే ఇచ్చినావు అంట కానీ నాని అని చెప్పేసి అంటుండు. కరావి కరా రాత్రి మొత్తం దగ్గి 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 మాకు నిద్ర లేకుండా చేసినావు నీకు నిద్ర లేకుండా చేసినావు. కేక్ తినోదంటే మళ్ళీ ఎట్లా అయినవరా నువ్వు? మూతికి ఇట్లా పెట్టుకున్నావు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? సో గైస్ నేను ఇప్పుడే జిమ్కేంచి వచ్చినా. నేను మూతి దగ్గర ఏముందా అని చెప్పేసి చూస్తే ఆ మూతి నాకితే కేక్ అని చెప్పేసి తెలిసింది. మమ్మీ ఎవరిచ్చింది నీ కేకు? ఎవరిచ్చిందా? ఎవరిచ్చింది? ఎప్పుడు ఇచ్చినారా నీకు? మమ్మీ ఆయనకి దగ్గులేస్తుంది మమ్మీ. నీకు చెప్పినా తినకని చెప్పేసి అన్నానా? మమ్మీ ఎందుకు ఇస్తున్నాడు మమ్మీ? రాత్రి దగ్గుతున్నాడు. నేను ఇయ్యలే బేట, పండ్లు దేనికైనా దాంట్లో ఇట్లా తీసి ఇట్లా పెట్టిన్నాడు. అబ్బా ఎవరికి చెప్తున్నావే? తెలుసా ఎందుకు ఇస్తాం? ఎవడో ఇచ్చినట్టు. నీ ఇష్టం ఇక నేను ఏం చెప్తలే. ఉషా ఈ కీప్ ఆన్ కాఫింగ్ నో. రాత్రి పూట నేను వీడియో చేసి ఎట్లా బదలాం చేయాలో అట్లా బదలాం చేస్తాను చెప్తున్నాను. మీకు చెప్తాను నా పిల్లని చూసుకోండి, ఆయనకి ఏం ఇవ్వకుండి. బయట రికార్డ్ చేస్తున్నా వినాడు, లోపల పోయి ఏం చేసిండో ఏమో. రియాన్స్ నేను ఇప్పుడు బయట నుండి కదా వచ్చేటప్పుడు చెప్పు. ఏమైనా నేను ఏం చెప్పాలి? కేక్ తెచ్చి తీసాన వాడు ఇష్టం అయిపోతారు. జాగ్రత్త మమ్మీ మీకు చేసేటప్పుడు.
అరే నేనేం చేస్తున్నా అరే తాకుతుంది నాకు. ఏది బిర్యానీదా? ఇది ఒక తిన్న తింటామంట వాళ్ళతో పడ్డది బిడ్డ. రాయ్ హుషారాయ్. ఏం రాసాగా నువ్వు చేసే శాతాలు నేనేం చేస్తున్నా? అయ్యో నీ అవ్వ ఇద్దరు జల్దీ 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 జల్దీ. అరే ఒక్క రోజు తినాలి, లేట్ అయితే ఏమవుతుంది? ఏం గాయ అరే ఆడ కూడా తినలే, తట్టుకుంటలేడా? నీలాగానా? మీ తప్పు పెట్టుకొని నన్ను అంటారేంటి? నేను అడిపా. ఓ గైస్ ఇట్లా డామినేషన్ చేస్తున్న పిల్లము ఏమని అంటే మాత్రం ఇది ఇంకా స్టార్టింగే. రాత్రి పూట కొట్టి అనుకుంటా తెలుసా. అవునా కదా? ఒక రోజు నేను స్నూజ్ చేస్తున్నానంట, స్నోరింగ్ కదా, ఆ స్నోరింగ్ చేస్తున్నప్పుడు ముఖం పైన చల్లని కొట్టింది. అబద్ధాలు చెప్పడానికి ఒక లిమిట్ ఉంటుంది. వా. నీకు నొప్పిలేస్తే నన్ను ఎందుకంటే టైం చూడండి 3:10 అవుతుంది. ఇంతవరకు లంచ్ కాలే మా ఇంట్లో. ఇట్లా కుయ్యా కిచెన్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఒక పిల్లని పట్టుకొని సిలిండర్ కూడా అయిపోయిందంట వీళ్ళు చేసే వంటలకి. 2 minutes. ఇంకెంతసేపు మమ్మీ? ఉప్పు వేసుకోలే కదా బిడ్డ మనం. ఉప్పు వేసుకోలే. ఉప్పు వేస్తే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వేస్తే జర వాటర్ ఉండి జర మంచిగా ఈ మసాలా అన్ని కలమాకలంతా ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇది ఈ వంటలేమో కానీ మమ్మీ నాకు లేట్ అవుతుంది మమ్మీ. వీళ్ళకి ఈ దినేషన్ కదా చిన్నోడు. నేను మటన్ తినను, చికెన్ మటన్ తినదానికి పిల్ల. అవా మీరు లేట్ చేస్తున్నారు. సో న్యూ ఇయర్ కాబట్టి మా ఇంట్లో డిఫరెంట్ ఈ రోజు. అంటే ఎప్పుడు Jan 1st రోజు నాన్ వెజ్ అయితే పక్కా మా ఇంట్లో. సో ఇక్కడ చికెన్ ఏంది మమ్మీ? చికెన్ ఫ్రై. వాళ్ళేమో యూట్యూబ్కి వేసుకుంటున్నారు, నేనేమో నాకు చూపెట్టుకుంటాను బ్లాగ్కి. ఇక్కడేమో మటన్, పెరుగు, బగారా. ఓకేనా? సో దీని రెసిపీ కావాలనుకుంటే మాత్రం కుయ్యా కిచెన్లో చూడండి గాయస్. 2 daysలో రిలీజ్ అయిపోతుంది మమ్మీ. సో 2023 అయిపోయింది, ఇలా Jan 1st. ఓకేనా? సో మీ ఇద్దరికి ఒక్కొక్క క్వశ్చన్. 2023లో మంచి ఏం జరిగింది మమ్మీ నీకు? మంచి ఏం జరిగింది అండ్ వర్స్ట్ ఏం జరిగింది? నాకు కింద పడ్డారు. నాకైతే ఇన్ని సంవత్సరాలల్లా 2023 అంత కష్టం అనేది నేను ఎప్పుడు చూడలే. కష్టమా? మంచిగా పోలే? మంచిగా పోలే. నా ఆరోగ్యం మీద దెబ్బ తీసింది. నీ అడగం 6-7 నెలల నుంచి అయితే నేను కోలుకోలే. ఇంకా 6-7 months. అవును. కాల్ది బొక్క అరిగిందని అన్నారు, దాని గురించి ఓ ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ నుంచి ఇప్పుడు ఇంత. నాకైతే అసలు 2023 అయితే మొత్తం బెడ్ 7-8 నెలల నుంచి అయితే మనిషిని కాలే నేను. నాకు మంచిగా పోలే. 2003 అస్సలు మంచిగా పోలే. మంచి కూడా కాలే. ఏది కూడా నాకు మంచి కాలే. ఓకే. ఏం మంచిగా కాలే? ఏది కాలే. నా ఏం మంచిగా అయింది బేట, నాకు మంచి కాలే 2023. ఓకే. ఇప్పుడని ఈ సంవత్సరం అన్నా మంచి కావాలని గుడికి వేసి వచ్చినాం. నీకేమైంది 2023? మంచిది ఒకటి చెప్పు, చెడు ఒకటి చెప్పు. చెడు చెప్పు ఫస్ట్. చెడు చెప్పాలా? ఫస్ట్ 2023 మీ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చాలా ఉన్నాయి 2023 ఇది చెప్పాలంటే. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పోయింది, మళ్ళీ అత్తమంది లెగ్, ఆ ప్రాబ్లమ్, ఈ 2 ప్రాబ్లమ్స్. మళ్ళీ హెల్త్ పరంగా చాలా డిఫికల్టీస్ అయినాయి. అంతే 2023 బ్యాడ్. కొత్తగా ఏమైనా మంచి చేసిందా అంటే కూడా ఏం లేదు. ఇంకా నేను నా జాబ్ రిజైన్ కూడా చేసేసిన కదా, అది కూడా 2023. అది కూడా బాగా అయితే నీ జాబ్ ఫస్ట్ అదే అయినాకనే నాది అయింది. నా యూట్యూబ్ పోయింది. సెకండ్ అది మంచి ఏం కాలే. మంచిది ఏముందంటే ఓకే, అందరు హెల్దీగా ఉన్నారు, అదొక్కటే. ఆమె ఎక్కడుంది? అది ఎదిరి ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాలేదా అది అంటున్నా. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏందా? ఏం చేద్దాం అనుకుంటాం 2024 ఎట్లా జరగాలనుకుంటున్నా? 2024 అయినా కొంచెం బక్కగా కావాలా, తిరగాల, ఆ విషయం కొంచెం చేంజ్ చేయాలా. తిరగాల ఇన్ ద సెన్స్ తిరగాలంటే
వేరే ప్లేసెస్ చూడాలి అంటే ఇండియాలో నేను చూసింది ఓన్లీ 2 ప్లేసెస్. ఒక కేరళ, 3 ప్లేసెస్, కేరళ, చెన్నై, ఇంకా మనం లాస్ట్ టైం వెళ్ళినాం చూడు గ్యాంగ్టాక్, సిక్కిం. ఈ 3 ప్లేసెస్ చూసిన. డార్జిలింగ్ కూడా చూసినాం మనం. వినే అవన్నీ ఒక దాంట్లో ఓకే, ఇంకా ప్లేసెస్ తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. ఓకే మమ్మీ, నువ్వు మమ్మీ? నేనా బయట మంచి నా ఆరోగ్యం మంచిగా ఉండాలి. నీ ఎప్పుడు ఆరోగ్యమే. నువ్వు మళ్ళీ ఆరోగ్యం మంచిగా ఉంటే నువ్వు ఆస్తి లేకున్నా సరే, అర్థమైందా? నా ఆరోగ్యం మంచిగా ఉండాలి, తిరుపతికి పోవాలి, అందరు బాగుండాలి, దాంట్లో నేను బాగుండాలి. అంటే ఏమొద్దా? ఏమొద్దు, నేను తిరగాలి చెయ్యాలని నాకు ఏం లేదు. ఇంట్లో ఉన్నంత సుఖం ఏ ఇంట్లో లేదు నాకు. అంతేనా? అంతే. ఫస్ట్ ఛానల్ పోయింది నీ కాల్ ఆపరేషన్ ఎస్ఎస్ సూర్య. 2003లో అయితే నేను ఒక చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా. తీసుకుంటా అప్పుడు రియాన్స్ని. 2022 అయితే చాలా అంటే చాలా ఎక్స్టెండ్ పోయింది, కానీ 2023 వర్స్ట్ అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఛానల్ పోయింది. సెకండ్ థింగ్ ఎస్ఎస్ సూర్య చనిపోయిండు. థర్డ్ థింగ్ ఫైనాన్షియల్ చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఫోర్త్ థింగ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఏదో ఒకటి బాగున్నా అన్న లేదు అసలు. ఇప్పుడు ఇయర్ అంతా అట్లనే ఉంది, ఏదో ఒకటి ఇన్ఫెక్షన్లు, చేతి నొప్పి, అది అన్ని పిల్లలకు కూడా. సో ఇది ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది ఉంది. మంచిగా అంటే ఏంటంటే మళ్ళీ ఛానల్ కొంచెం పికప్ చేసుకున్నాను వినాయకుయ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకేం లేదు, ఛానల్ ఒకటి పికప్ చేసుకున్నాను, అది కూడా ఇయర్ ఎండింగ్ లో ఛానల్ పికప్ చేసుకున్నాను. ఏం లేవా అసలు, ఏం లేవా? అవి ఏముంది మన ఆవిష్గాడు స్కూల్కి పోయింది. సో అట్లీస్ట్ 2024 అన్నా 2022 లెక్క ఉండాలని చెప్పేసి కొట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే 2022 వాజ్ ఎక్సలెంట్ అండ్ 2023. సో గైజ్ 2023 మీకు ఎలా జరిగిందో ఇయర్, అంటే మంచి జరిగితే కింద కామెంట్ చేయండి, చెరువు జరిగినా కూడా కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ మమ్మీ అవుతుంది. సో ప్లీజ్ డూ కామెంట్ ఎలా వెళ్ళిందో అని. పడుకున్నాడు, ఈ వండ పెడితే అని వండ పెట్టవచ్చు. అంత గట్టిగా ఉండి కొడుతున్నాడు, లేవగలవాడు. లేవలే పంటు కళ్ళు ఇంకా ఓపెన్ ఉన్నాయి. మీ చేసే లొల్లి కాళ్ళు వేస్తాడు లేవటలా. అది మంచిగా అన్నాడు. అభిజాడు వచ్చి ఆ డోర్ దన్నేసి నీళ్ళంతా కింద పోసి లొల్లి చేసి ఇప్పుడు ఎట్లా లేస్తాడు? వినే ప్లీజ్ వినే వండుకొని వినే ఊకి సతాన్ చెప్పు. చోటా ఉన్నానయ్యా. ఆడు దొంగోడు ఆడు అంటారా అని. ఓకే సారీ బజ్జు నాన్న, బజ్జు దానన్న బజ్జు ఉంటుందా? దావి చలో బజ్జు ఉంటాం. ఓకేనా? సే గుడ్ నైట్ తాత. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. లైట్ బంద్ చేయాలి. ఏం పని చేస్తావు? ఏమైంది? ఏం రా పడుకోవా నువ్వు? యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? నా బజ్జు ఏమైంది? ఈ పైప్ నేను వాష్ చేసుకొని వస్తా అన్నాడు. నేను అన్న వద్దురా నేను వాష్ చేసుకొని వస్తాను. పైప్ అని దగ్గర నుంచి ఇట్లా గుంజిన, నా నేల్ కొంచెం ఇక్కడ స్క్రాచ్ అయింది. సారీ ఇక్కడ స్క్రాచ్ అయింది. మళ్ళీ ఆడు ఏడుస్తా ఉండే, ఆడు వచ్చి ఇక్కడ దొరికిండు వాడు. పోనీ నాన్న అవి చిన్నది కదా. సారీ చెప్పినా. సారీ చలో నాన్న, ఇక బజ్జుంటాం నడు. ఇక రేపు స్కూల్ ఉంది కదా. ఎందుకు లేదు స్కూలు? ఉంది నాన్న స్కూలు. దా ఎందుకు కొరికినవరా? ఎందుకు కొరికినవరా నువ్వు? నన్ను కొడుకోనికి వస్తున్నావా? ఓ వీడు నోడు గుల పెడతట్టుండే, ఎట్లా కొడుతావు చూడండి గాయస్. చూడండి పళ్ళు చూపెట్టాలి. వచ్చిన పళ్ళు వచ్చిన
అరే అవును కింద నుండి వచ్చింది అరే తీరా మావాడు దొంగోడు ఏం చేస్తుంది చూడండి. ఏం చేస్తున్నావురా? ఇట్లా గెలుపుతూ ఉంటారు మావాడు. ఇక్కడ టైం దొరికితే అక్కడ అంటే మేము ఈ సైలెంట్ ఉందంటే మేము ఇది ఏదో చేస్తున్నాం అనుకోవాల్సిందే. మీ పిల్లలు కూడా అంతేనా? దగ్గుమండి అది అయిపోయి ఎంత మంచిగా చూసినావా నాన్న? నువ్వు కూడా వేసుకోరా అవి. ఎంత మంచి వేసుకో. నువ్వు దగ్గుతున్నావు నువ్వు. పోనా వేసుకో. అవి సతాయించాక అవి ఇక్కడ సతాయించకు. దగ్గుతా ఉన్నావు. దా నైట్ కాగానే మన నిద్రలో కొట్టడానికి వస్తుంది దగ్గు. ఇట్లా బతిమలాడాలి చిన్నపిల్లలని తాగనికే. మా అవిష్ గారు అయితే మెయిన్లీ స్పెషల్. అగో ఆడు మాత్రం దన్నని పోసుకుంటాడు. ఎక్కడ వేడి ఉండనా? అదే ఆయనకి పోసినారా? ఓవర్ యాక్టింగ్ ఆడేమన్నా రియాక్ట్ అయిందా? తెస్తుంది మమ్మీ తెస్తుంది నాకు దీన్ని. వండుకురా అవి పోపించుకోనికి ఏమవుతున్నాను? వండు కావాలని చేస్తావురా? డ్రామే బాస్ నంబర్ 1 నువ్వైతే. నువ్వేట్రా నడు ఇక్కడదే నడు తీసి పెట్టు పండుకొని నాడు. బజ్జో చోటా ఇక్కడ రా. ఓ మా చోటగా సేమ్ అవిష్ గారి లెక్కనే చేస్తున్నాడు. అంటే అవిష్ గారు కూడా ఈ ఏజ్లోనే ఉషా బాత్రూమ్కి వెళ్తే మాత్రం ఇట్లా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఏడుస్తూ ఉంటుండే. ఇప్పుడు మావాడు చోటగాడు ఇప్పుడు అట్లా చేస్తున్నాడు. అట్లుంటుంది. అరే ఏం గెలకరా నువ్వు, ఏం నోట్లో పెట్టుకుంటాను భయం రా నాకు. అరే చూడు కదా ఏసీ రిమోట్ ఇక్కడ దే పెట్టు. నువ్వు ఎందుకు సతాయిస్తున్నా? మీరు అనుకోరా రాత్రిపూట ఏమైనా దయ్యంగానే ఎక్కుతారా మీ అందరికీ? అక్క తయారవుతున్నావు రే నువ్వు నోట్లో. అది మండురా ఏమన్నా గాగల్లా. రేయ్ నాకు ఎన్నిసార్లు చెప్పినా ఓక్ అని చెప్పేసి మళ్ళీ అదే పట్టుకుంటారు. అరే నా చేతిలో తన్నులు తింటారా? నడు అనుకోండి నడు. స్లీప్ స్లీప్ మళ్ళీ పండవా బజ్జోవా? ఓకే కదా అవి అందరికీ గుడ్ నైట్ చెప్పు. సో గైస్ ఈరోజు నోట్లేది నేను ఏమని చెప్పాలి? ఈ అవిష్ గారు పోయింది ఇప్పుడు రియాన్స్ గారు తయారైంది పేపర్లు తినోడు. రే అరే నువ్వు చిన్నగా ఉన్నప్పుడా? ఇప్పుడు కూడా తింటావు కదా పేపర్లు? నీ తమ్మునికి అలవాటు చేసినావు కదా పేపర్లు. సో గైజ్ ఈరోజు మా ఇంట్లో నడుస్తూనే ఉంటుంది. టైం అరౌండ్ లైక్ 12 అవుతుంది. సో పేపర్లు తింటుంది చిన్న కొడుకు. పెద్దోడు అలవాటు చేసి తిను, నీకొక బుక్క నాకొక బుక్క అని వద్దు నాన్న సతాయించొద్దు. చిన్న పోరాడు చూడు ఈ చాక్లెట్ లెక్క తినేస్తున్నాడు. సో గైజ్ ఈరోజు వ్లాగ్ ఇంటే. సో రేపటి వ్లాగ్లో కలిసి అప్పటికి